అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇవాళ 19 పద్దులపై అసెంబ్లీలో చర్చించనున్నారు. విద్యుత్, మున్సిపల్, పరిశ్రమలు, ఎడ్యుకేషన్, ఐటీ, హోం, రవాణా, విద్య, వైద్య శాఖల డిమాండ్లు, గ్రాంట్లపై డిస్కషన్ జరగనుంది. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంతో నేరుగా పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొనసాగే అసెంబ్లీలో 5వ రోజు కొనసాగనున్నాయి. అయితే ఇందులో ఇవాళ కేవలం పద్దుల మీదనే ఇవాళ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటిది రద్దు చేశారు. ఇక కేవలం పద్దులకు సంబంధించిన దాని మీదనే ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం 19 పద్దుల మీద ఇవాళ చర్చ జరగనుంది. అయితే ముందు నుంచి కూడా చెప్తా ఉన్నట్లు ఈ ప్రధానంగా కొన్ని శాఖలను ప్రభుత్వం తీసుకుంది. కొన్ని జరిగినటువంటి అక్రమాలు జరిగినటువంటి శాఖలతో పాటు మిగతా శాఖలను ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతున్నాము, ప్రభుత్వం ఎట్లా వాటిని అభివృద్ధి చేయబోతుంది, వాటికి నిధులు కేటాయింపు ఎట్లా ఉన్నాయి, ఇట్లా వీటి మీదనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మనకు ఒక్కసారి 19 పద్దులకు సంబంధించి ఇందులో ప్రధానంగా ఈ పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల శాఖ మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఐటీ, ఎక్సైజు, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, తర్వాత బీసీ సంక్షేమం, పాఠశాలల విద్య, తర్వాత ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్లపై ఇట్లా మొత్తం 19 పద్దులపైన చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇందులో మనకు ఇందాక చెప్పుకున్నట్లు ఈ పరిశ్రమలకు శాఖకు సంబంధించి కూడా గత ప్రభుత్వము ఎట్లా ముందుకెళ్ళింది, ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎట్లా మేము ఖర్చు చేయబోతున్నాము అనే దాని మీద ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్సైజ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ ఎక్సైజ్ విషయంలో ప్రభుత్వం కొంత సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖలో ఏదైతే లెక్కల్లో చూపిస్తున్న దానికి తర్వాత ఆ సేల్స్కు సంబంధించి పొంతనాలు లేకుండా ఉంటున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈసారి కేటాయించిన బడ్జెట్కి సంబంధించి దానికి ఎట్లా ముందుకెళ్ళబోతున్నాం, ఎట్లా ఖర్చు చేయబోతున్నాం దాని మీద కూడా ఈ ఎక్సైజ్ శాఖ మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఈ రవాణా శాఖకు సంబంధించి కూడా దీని మీద చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీసీ సంక్షేమానికి సంబంధించి, తర్వాత పాఠశాలల్లో విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, తర్వాత ఈ సాంకేతిక విద్యాశాఖ, ఈ మూడింటికి సంబంధించి కూడా విద్యారంగానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో విద్యారంగానికి కేటాయించినటువంటి నిధులన్నీ, తర్వాత వాటిని పాఠశాల విద్యా ఆ స్థాయిలో ఎట్లా ఖర్చు చేస్తాము, తర్వాత టెక్నికల్ విద్యకు సంబంధించి ఎట్లా ఖర్చు చేయబోతున్నారో దానికి సంబంధించి ఏమేమి కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికీ స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అట్లాంటి టెక్నికల్కి సంబంధించినట్టు కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నామనే దాని మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మున్సిపల్ శాఖకు సంబంధించిన దాని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో ఈ మున్సిపల్ పరంగా కొంత నిధుల విషయంలో వాటిని ఎట్లా సేకరించవచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఏంటి ఓవరాల్గా దీని మీద కూడా కేటాయించినటువంటి నిధులన్నీ దాన్ని ఎట్లా ఖర్చు చేయబోతున్నారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఈ పద్దు మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మొన్న జరిగినటువంటి బడ్జెట్లో ఈ బడ్జెట్ కేటాయించిన తర్వాత బడ్జెట్ మీద జరిగినటువంటి ఈ చర్చలో భాగంగా ఈ మోటార్లకు మీటర్లు అనే దాని మీద ఆల్రెడీ కొంత వాడివేడిగా చర్చ జరిగింది. ఇవల్ల కూడా ఈ మోటార్లకు మీటర్లు అనే దాని మీద కూడా మరింత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమేమో గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ మీటర్లకు సంబంధించి ఇది ఉదయ్ స్కీమ్లో భాగంగా గత ప్రభుత్వం సంతకం చేసింది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. మేము ఎక్కడ కూడా సంతకం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీని మీద కూడా ఇవాళ నిర్వహించే సమావేశాల్లో దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతున్నది. ఇట్లా ఓవరాల్గా ఒక పక్క ఈ మోటార్లకు మీటర్లు అనే దాని మీద, తర్వాత విద్యారంగానికి సంబంధించి, తర్వాత మున్సిపల్ శాఖకు సంబంధించి, ఎక్సైజు, తర్వాత విద్యారంగానికి సంబంధించి ఇట్లా ఓవరాల్గా 19 పద్దుల మీదనే ఇవాళ చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నదని. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.